8th class exercise 11.2 first bit complete the table కంప్లీట్ చేయాలి. ఎలా అంటే మనకి ఇంతకుముందు ఎక్సర్సైజ్లో మోనోమియల్ ఇంటూ మోనోమియల్ రెండు మోనోమియల్స్ ఉంటే ఎలా ఇంటూ చేయాలో చూసాం కదా. ఇక్కడ ఒక మోనోమియల్ ఉంది, ఒకటి బైనామియల్ ఆర్ ట్రైనామియల్. బైనామియల్ మీన్స్ 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ అవుతుంది, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్ అవుతుంది. ఇక్కడ చూడండి 5q ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ మోనోమియల్, ఒకటే టర్మ్ ఉంది కదా 5q అని, సో ఇది మోనోమియల్. ఇక్కడ p ప్లస్ q మైనస్ 2r, p అనేది ఒక టర్మ్ ప్లస్ కదా, ప్లస్ తర్వాత ఉంది, ఇది ఇంకో టర్మ్ అవుతుంది, మైనస్ 2r ఇది ఒక టర్మ్ అవుతుంది. 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రైనామియల్ అవుతుంది. అంటే మనం ఇక్కడ మోనోమియల్తో బైనామియల్ ట్రైనామియల్ని ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 5q ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇంటూ సెకండ్ ఎక్స్ప్రెషన్, p ప్లస్ q మైనస్ 2r. 5q బ్రాకెట్ ఉందంటే ఇంటూ అని అర్థం. ఓకే, 5q ఇంటూ p ప్లస్ q మైనస్ 2r ఇది సెకండ్ ఎక్స్ప్రెషన్. ఈ 2 ఎక్స్ప్రెషన్స్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే 5q ఇంటూ p. ఈ 5qతోని బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ అన్నీ మల్టిప్లై చేయాలి. 5q ఇంటూ p చేయాలి, తర్వాత 5q ఇంటూ q చేయాలి, ఆ తర్వాత 5q ఇంటూ 2r చేయాలి. 5q ఇంటూ p 5pq అవుతుంది, ప్లస్ ఉంది కదా, సో ప్లస్ 5q ఇంటూ q. 5q ఇంటూ q అంటే q స్క్వేర్ అవుతుంది కదా, 5q స్క్వేర్. మళ్ళీ మైనస్ ఉందిగా, సో మైనస్ 5q ఇంటూ 2r, ఫస్ట్ నంబర్ని ఇంటూ చేయాలి. 5 ఇంటూ 2 10 q ఇంటూ r, q ఇంటూ r qr మైనస్ 10qr. సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏమో ట్రైనామియల్ ఉంది, kl ప్లస్ lm ప్లస్ mn 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ట్రైనామియల్. సెకండ్ ఎక్స్ప్రెషన్ 3k ఉంది, ఇది మోనోమియల్. సో 3kతోని మనం ఈ kl ప్లస్ lm ప్లస్ mnని మల్టిప్లై చేయాలి. 3k ఇంటూ kl ప్లస్ lm ప్లస్ mn ఇంటూ చేస్తే ఏమొస్తుంది, 3k ఇంటూ kl చేయాలి ఫస్ట్. 3 ఇక్కడ నంబర్ 3 ఒకటే ఉంది, ఈ టర్మ్లో నంబర్ లేదు కాబట్టి, సో 3k ఇంటూ kl, k ఇంటూ k స్క్వేర్ l ప్లస్ ఉందిగా, సో ప్లస్ 3k ఇంటూ lm. 3 ఉంది, ఇక్కడ నంబర్ ఏం లేదు, సో 3 అలాగే రాసి k ఇంటూ lm klm అవుతుంది, klm. ఇక్కడ ప్లస్ ఉంది కదా, నెక్స్ట్ ప్లస్ 3k ఇంటూ mn 3kmn అవుతుంది. ఓకే, 3k స్క్వేర్ ప్లస్ 3k స్క్వేర్ l ప్లస్ 3k lm ప్లస్ 3k mn అవుతుంది. నెక్స్ట్ వన్ ab స్క్వేర్ ఇంటూ a ప్లస్ b స్క్వేర్ ప్లస్ c క్యూబ్ చేయాలి. ab స్క్వేర్ ఇంటూ a ప్లస్ b స్క్వేర్ ప్లస్ c క్యూబ్ ఏమవుతుంది, ab స్క్వేర్ ఇంటూ a అంటే a ఇంటూ a స్క్వేర్ b స్క్వేర్, a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ ఉందిగా, సో ప్లస్ ab స్క్వేర్ ఇంటూ b స్క్వేర్. ఇక్కడ ఏ ఉంది కానీ ఇక్కడ ఏ లేదు, సో ఏ ఒకటే ఉంది, b స్క్వేర్ ఉంది, b స్క్వేర్ ఉంది, బేస్ b సేమ్ ఉంది కదా, పవర్స్ని యాడ్ చేయాలి, అప్పుడు b పవర్ 4 అవుతుంది. 2 ప్లస్ 2 4, b పవర్ 4. ఇక్కడ నెక్స్ట్ ప్లస్ ఉంది కదా, ప్లస్ ab స్క్వేర్ ఇంటూ c క్యూబ్, ab స్క్వేర్ ఇంటూ c క్యూబ్ అంటే abc సపరేట్గా ఉన్నాయిగా బేసెస్, సో abc అలానే రాయాలి. ఏకి పవర్ 1 ఉంది, bకి 2 ఉంది, cకి క్యూబ్ ఉంది. సో a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ ab స్క్వేర్
plus ab square c cube. Fourth one, x minus 2y plus 3z into xyz. xyz అనేది ఒకటే టర్మ్ మోనోమియల్. ఈ xyzతో ఈ ట్రైనామియల్ని మల్టిప్లై చేయాలి. xyz ఇంటూ x మైనస్ 2y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఓన్లీ x టర్మే ఉంది కదా, సో x ఇంటూ x స్క్వేర్ yz, ఇక్కడ yz ఏం లేదు, సో yz యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. మైనస్ xyz, ఇక్కడ 2y ఉంది, నంబర్ అనేది ఇక్కడ లేదు ఇక్కడ ఉంది, 2 ఉంది కాబట్టి సో 2 అలానే రాయాలి. y ఉంది, ఇక్కడ కూడా y ఉంది, y ఇంటూ y స్క్వేర్. x ఇక్కడ ఉంది ఇక్కడ లేదు, సో x ఒకటే రాయాలి. ప్లస్ 3z, ఇక్కడ నంబర్ ఉందా లేదు, ఇక్కడ 3 ఉంది, సో 3 అలానే రాయాలి. z ఉంది ఇక్కడ z ఉంది, xy ఇక్కడ లేదు కదా, సో xy, ఇక్కడ ఒక z ఇక్కడ ఒక z ఇంటూ z స్క్వేర్. ఇదన్నమాట ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఏ స్క్వేర్ బీసీ ప్లస్ బీ స్క్వేర్ సిడి మైనస్ ఏబి డి స్క్వేర్ ఇంటూ ఏం చేయాలి, ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్. ఇది మొత్తం కలిపి ఒకటే టర్మ్ అనమాట. మనకి మిడిల్లో ప్లస్ మైనస్ ఉంటే అవి సపరేట్ టర్మ్స్గా డివైడ్ అవుతాయి, ఇంటూ ఉంటే అది మొత్తం కలిపి ఒకటే టర్మ్. సో ఈ మోనోమియల్ని ఇది ట్రైనామియల్, ఇది 1 టర్మ్ 2 టర్మ్ 3 టర్మ్ ట్రైనామియల్తో మల్టిప్లై చేయాలి. ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ బీసీ ప్లస్ బీ స్క్వేర్ సిడి మైనస్ ఏబి డి స్క్వేర్. ఇంటూ చేస్తే ఏమొస్తుంది, ఏ స్క్వేరు ఏ పవర్ 4 అవుతుంది, బీ స్క్వేర్ బీ పవర్ 1 ఏం లేదంటే 1 అని అర్థం, సో బీ స్క్వేర్ బీ పవర్ 1 అంటే బీ క్యూబ్ అవుతుంది, సి స్క్వేర్ సి పవర్ 1 అంటే సి క్యూబ్ అవుతుంది. ఈ టర్మ్తో ఈ టర్మ్ మల్టిప్లై అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్, ఇక్కడ ఏ అనే టర్మ్ లేదు, సో ఇక్కడ మాత్రమే ఉంది, ఆ ఏ స్క్వేర్ని అలానే రాద్దాం. బీ స్క్వేర్ బీ పవర్ 4 అవుతుంది, సి స్క్వేర్ సి పవర్ 1 సి క్యూబ్, సి స్క్వేర్ అయిపోయిందిగా, సి స్క్వేర్ సి పవర్ 1 సి క్యూబ్ అవుతుంది ఇంటూ చేస్తే. నెక్స్ట్ డి అనేది ఇక్కడ లేదు ఇక్కడ ఉంది, సో యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. మైనస్ ఏ స్క్వేర్ ఏ పవర్ 1, ఏ స్క్వేర్ ఇంటూ ఏ పవర్ 1 ఏ క్యూబ్ అవుతుంది, ఎందుకంటే బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ బీ స్క్వేర్ బీ పవర్ 1 బీ క్యూబ్ అవుతుంది, బీ స్క్వేర్ ఇంటూ బీ పవర్ 1 బీ క్యూబ్, సి స్క్వేర్ డి స్క్వేర్. టెక్స్ట్ బుక్లో రాశాను కదా, అది సరిగ్గా కనిపించట్లేదు కదా, ఇక్కడ ఒకసారి ఆన్సర్స్ డిస్ప్లే చేస్తాను చూడండి. సెకండ్ వన్ ఆన్సర్ ఇది, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, వీటి ఆన్సర్స్ ఇవి క్లియర్గా ఉన్నాయి. ఓకే, సెకండ్ వన్, సింప్లిఫై 4y ఇంటూ 3y ప్లస్ 4. సేమ్ ఇక్కడ కూడా 4y మోనోమియల్తో బైనామియల్ మల్టిప్లై చేయాలి. బైనామియల్ అంటే 2 టర్మ్స్, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, 3y ఒక టర్మ్ అవుతుంది ప్లస్ 4 అనేది ఒక టర్మ్ అవుతుంది, మల్టిప్లై చేయాలి. 4y ఇంటూ 3y ఫస్ట్ ఈ టర్మ్తో ఈ టర్మ్ చేయాలి, తర్వాత ఇదే టర్మ్తో నెక్స్ట్ టర్మ్ కూడా మల్టిప్లై చేయాలి. 4y ఇంటూ 3y, ఇక్కడ ప్లస్ ఉందిగా ప్లస్, మళ్ళీ 4y ఇంటూ 4 చేయాలి, 4y ఇంటూ 4. ఇప్పుడు 4y ఇంటూ 3y మనం ఎక్సర్సైజ్ 11.1లో మోనోమియల్ ఇంటూ మోనోమియల్ చేసాం కదా, సేమ్ అలానే ఫస్ట్ నంబర్స్ మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 3 12, y ఇంటూ y స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 4 16, y ఒకటే ఉందిగా సో y 12y స్క్వేర్ ప్లస్ 16, y ఈజ్ ద ఆన్సర్.